మేనిఫెస్టో ఫోటో పెట్టారు. బెల్ట్ కూడా వదలలేదు అధ్యక్ష, అందుకే పారిపోయారు అనుకుంటా గౌరవ సభ్యులు. బెల్ట్ వదిలిపెట్టలేదు ఆయన పేరు. ఓకే ఈ రెండేనా అనుకున్నా, లేదు అధ్యక్ష చిక్కి కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. ఫోటో చిక్కి పైన కూడా ఆయన ఫోటో చిక్కి. అధ్యక్ష పిల్లలు చదువుకుంటున్న పుస్తకాలు అధ్యక్ష, ఇది నోట్బుక్ అధ్యక్ష. నోట్బుక్ లో ఆయన ఫోటో, నోట్బుక్ పైన కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటోలు వేయించుకున్నారు. ఇంతేనా అనుకున్నా. ఇంకొక చిత్రం చెప్తాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ అధ్యక్ష, బాటనీ. నేను టెక్స్ట్ బుక్స్ తెప్పించుకున్నా అధ్యక్ష. దాంట్లో ఎంత ఏంటంటే ఒక పేజ్ అంతా ముఖ్యమంత్రి గారి సందేశం, ఆయన ఫోటోస్ సహా. ఆయన కదా పెద్ద బాటనీ వచ్చినట్టు ఆయన రాశారు. దాని తర్వాత లక్ష్మీ పార్వతి గారికి సందేశం అధ్యక్ష ఒక పేజ్. ఓకే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సందేశం అధ్యక్ష ఇంకో పేజు. ఓకే దాని తర్వాత ఈ పుస్తకాలు ఎవరు రాశారనే దానిపైన సుమారుగా ఒక 6-7 పేజీలు అవుట్. అంటే మొత్తం చూస్తే అధ్యక్ష మేము లెక్క పెట్టే అధ్యక్ష 9 పేజెస్ కాదు అధ్యక్ష, 9 స్లీవ్స్ అంటే 9 పేపర్లు అంటే 18 పేజీలు. కేవలం ఇంటర్లో ఈ 18 పేజీలు మేము ఇప్పుడు తీయేసాం అధ్యక్ష. తీయేసి ఒక్క నిర్ణయం వల్ల 30 లక్షల రూపాయలు మేము సేవ్ చేసాం అధ్యక్ష ప్రభుత్వానికి, ఒక్క నిర్ణయం వల్ల అధ్యక్ష. అదైన తర్వాత అధ్యక్ష ఇంకా గుడ్లు కూడా వదిలిపెట్టలేదండి, అందుకే పారిపోయారు, సమాధానం చెప్పలేరు కదా. వైఎస్ఆర్ ఎస్పీ అని ముద్రేశారు. గుడ్ల పైన కూడా గుడ్లు కూడా వదిలిపెట్టలే, గుడ్ల పైన కూడా ముద్రేశారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను ఇక్కడ నుంచి నిజంగానే మా డిపార్ట్మెంట్ని కూడా నేను అభినందిస్తున్నా. చాలా అద్భుతంగా పారదర్శకంగా ఈసారి టెండరింగ్ మేము చేశాం అధ్యక్ష. ఒక్క స్కూల్ కిట్లోనే రాబోయే 5 సంవత్సరాలు 300 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది అధ్యక్ష. అంటే 9.4% మేము ధరలు తగ్గించాం. ఎక్కడ కానీ మేము రాజకీయ నాయకులు ఫోటోలు పెట్టట్లేదు, గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం లేదు, ఆయన ఫోటో కూడా లేదు అధ్యక్ష మా మెటీరియల్ పైన, అది కూడా చూపిస్తాను. అంతేకాకుండా అధ్యక్ష నేను చెప్తున్నా ఇచ్చే యూనిఫామ్ కూడా ఇన్ఫాక్ట్ ఇంకెక్కువ ధర తగ్గేది, కానీ ఇచ్చే యూనిఫామ్ మంచి క్వాలిటీ ఇవ్వాలని ఆలోచనతో కేవలం సింగిల్ సైడెడ్ ప్రింటెడ్ కాదు ఓన్ ఫ్యాబ్రిక్ ఇవ్వాలి, బ్రీతబిలిటీ ఉండాలని ఆలోచనతో అది చేశాం అధ్యక్ష. మర్చిపోయి గత ప్రభుత్వం బ్యాగులు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష, ఆయన పేరు రాసుకున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్యాగులు పెండింగ్ ఉన్నాయి, మేము ఇవ్వాలనుకుంటున్నాం, కొన్ని పేరు ఉన్నాయంటే నేను ఇచ్చేమన్నా, ఎందుకంటే ప్రభుత్వ డబ్బులు మళ్ళీ తీసినా ఖర్చు ఎందుకు రవి ఇచ్చేసేయండి అని చెప్పారు అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈరోజు స్కూల్ కిట్ ఇస్తున్నా అధ్యక్ష. ఎక్కడ కానీ ప్రభుత్వ రంగంలో మా పార్టీ రంగంలో ఏ పార్టీ రంగంలో మా కూటమిలో 3 పార్టీలు ఏ పార్టీ రంగం లేవు అధ్యక్ష. చాలా నీట్గా కిట్ ఇస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎక్కడ కానీ ప్రభుత్వ ఫోటోలు ప్రభుత్వ రంగు లేదు. చిక్కీలో కూడా అధ్యక్ష కేవలం ప్రభుత్వ లోగో పెట్టాం, ఎందుకంటే ఇది మళ్ళీ రీసైకిల్ అవ్వకూడదు మెటీరియల్ అనే ఆలోచనతో ప్రభుత్వ లోగో పెట్టాం. అంతేకాకుండా అధ్యక్ష బెల్ట్ పైన కూడా మన ఏదైతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో బెల్ట్ అందజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు యూనిఫామ్ కూడా అధ్యక్ష గౌరవ సభ్యులందరూ గర్వపడతారు. మంచి ఓవెన్ ఫ్యాబ్రిక్ బ్రీతబిలిటీ ఉన్న యూనిఫామ్, ఆడపిల్లకి మగపిల్లలు కూడా ఒకే యూనిఫామిటీతో ఇవ్వాలని, మళ్ళీ పొలిటికల్ రంగులు కూడా ఎక్కడ లేవు అధ్యక్ష. గౌరవ సభ్యులు దయచేసి గమనించారు. దీంతో పాటు అధ్యక్ష నేను ఈరోజు గౌరవ సభ్యులు కూడా పిల్లల్ని బుక్స్ వెయిట్ తగ్గించాలని గౌరవ సభ్యులు చెప్పారు. ఈరోజు మీరు నన్ను అభినందిస్తారనుకుంటున్నా, ఎందుకంటే అధ్యక్ష నేను మంత్రి అయిన వెంటనే నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పింది ఒక కమిటీ వేయండి, ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క రాష్ట్రానికి పంపించి వాళ్ళు ఏం చేస్తున్నారు నేర్చుకుందాం అని చెప్పారు. రెడీ టు నేర్చుకుందాం అని చెప్తే అధ్యక్ష ఈ కమిటీ మహారాష్ట్రకు వెళ్ళిన కమిటీ చాలా అద్భుతమైన అక్కడ లోకల్గా చేస్తున్న పాయింట్ తీసుకొచ్చారు అధ్యక్ష. మనం మీ అందరూ తెలుసు సెమిస్టర్ సిస్టంలో మనం ఉంటాము. ఫస్ట్ సెమ్కి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి 2 పుస్తకాలు అధ్యక్ష, ఇంకేమి 2 పుస్తకాలు ఫస్ట్ సెమ్, మళ్ళీ సెకండ్ సెమ్కి 2 పుస్తకాలు. అంటే గతంలో 8 పుస్తకాలు ఇచ్చారు, అది 4 చేసాం అధ్యక్ష, అన్ని బౌండ్ చేసి నీటి ఇచ్చేసాం. సో టెక్స్ట్ బుక్ ఒకటి, వర్క్ బుక్ ఒకటి, 2. క్లాస్ 2కి వచ్చేగల కూడా 8ని 4 చేసాం. క్లాస్ 3 వచ్చేగల 12ని 8 చేసాం. అట్లా 4, 5 కూడా 12ని 8 చేసాం. తగ్గించాం వెయిట్, తగ్గించాం పిల్లలకి అధ్యక్ష. ఎక్కడ కానీ ప్రభుత్వ లోగో ఉంటుంది కానీ
ఎక్కడ కానీ ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ ఇతర మంత్రుల ఫోటో కానీ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ఎక్కడ మేము పెట్టలేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష యూనిఫామ్ కూడా గౌరవ సభ్యులు చూడాలి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేస్తున్నాం. ఇదే మోడల్లో అందించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా అధ్యక్ష చిక్కీలో అధ్యక్ష 5 సంవత్సరాలు 240 కోట్ల రూపాయలు